మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి గురించి. 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. రైతులనైతే నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, గిట్టుబాటు ధర అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, బీమా అయితేనేమి, జలయజ్ఞంలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న తపన అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో చేశాడు రైతుల కోసం రాజశేఖర రెడ్డి గారు. పేదల కోసం కూడా ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది అని పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి, పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేద ప్రజలు గొప్ప గొప్ప హాస్పిటళ్లకు వెళ్లారు, పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆపరేషన్లు ఫ్రీగానే చేయటం కాదు, ఆ తర్వాత మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఆటో ఛార్జీలు కూడా ఇచ్చి పంపేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ కూడా. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికంలో నుంచి పైకి లేస్తాయి అని నమ్మాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే పేద బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదువుకోవాలి, అది కూడా ఉచితంగానే చదువుకోవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు వరకు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే 108 అయితేనేమి, లేక మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం అయితేనేమి, లేక లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన గొప్ప పథకమే ఈ ఉపాధి హామీ పని, ఈ కరువు పని. అసలు ఈ కరువు పని పథకము ఎందుకు పెట్టారు? ఎందుకంటే గ్రామాలలో చాలా మందికి చేసుకోవడానికి పని లేక వలసలు పోయేవాళ్ళు. అంటే భార్య బిడ్డల్ని వదిలేసి వలసలు పోయే పరిస్థితి ఉన్నింది కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలి అని ప్రతి గ్రామంలో కూడా పని కల్పించాలి. ప్రభుత్వమే పని కల్పిస్తే, ప్రభుత్వమే వేతనాలు ఇస్తే వలసలు తగ్గుతాయి, నిరుద్యోగం తగ్గుతుంది, వలసలు తగ్గుతాయి అన్న గొప్ప ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టమే ఇది, పథకమే ఉపాధి హామీ పథకం. అది కూడా ఒక చట్టం లాగా తెచ్చారు. అంటే 100 రోజుల పాటు మీరు పని అడిగే హక్కు మీకు ఉంది. ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులు గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి, గ్రామ పంచాయతీ దగ్గరకు వెళ్లి మాకు పని కావాలి అని 100 రోజులు అలా పని కావాలి అని అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలా అడిగిన 15 రోజులకు పని కల్పించాలి. పని చేసిన 15 రోజులకు పేమెంట్ కూడా పడాలి. ఇది చట్టంలో రాసింది. కానీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి వెళ్లిపోయి ఇప్పుడు బీజేపీ పార్టీ గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఆ రోజుల్లో ఎంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ పని, ఈ రోజుల్లో ఎంత దరిద్రంగా తయారయ్యిందో ఉపాధి హామీ పని నేను మీకు చెప్పనవసరం లేదు. ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా అమ్మా ఉపాధి హామీ పని 100 రోజులు లేనే లేదు అంటున్నారు. అమ్మా ఉపాధి హామీ పనికి మేము వెళ్తున్నాము కానీ పేమెంట్ పట్టం లేదు అంటున్నారు. శ్రమ దోపిడీ జరుగుతుంది అంటున్నారు. ఎన్ని రోజులు పని చేస్తామో అన్ని రోజులకు మొత్తం పేమెంట్ పడ్డం లేదు అంటున్నారు. ఒకవేళ పేమెంట్ పడినా కూడా చాలా లేటుగా పడుతుంది అంటున్నారు. 4 వారాలు 2 నెలలో ఇలా ఎంత టైం పడుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది అంటున్నారు. ఇందాక అక్క చెప్పినట్టుగా నిజంగానే ఉపాధి హామీకి పనికి పోవడం దండగా, ఈ పనికి పోవడం వేస్ట్, ఈ పనికి పోయినా ఒకటే పోకపోయినా ఒకటే అన్న స్థితికి తీసుకొచ్చారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది అంటే ఈ పథకము, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉపాధి హామీ పనికి వెళ్తే దానికోసమని ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు, మజ్జిగ మంచినీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు. పక్కన ఒక గ్రామంలో అమ్మ మీ నాన్నున్నప్పుడు రస్నా కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్పింది. గుర్తుందా రస్నా? గర్భిణీ స్త్రీలకైతేనేమి, ముసలోళ్ళకైతేనేమి ఒక టెంట్ వేసేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు ఉంటే మెడికల్ చెకప్ కూడా ఉండేది. ఇంత బాగా చూసుకున్న పథకం, అంత వైభవంగా నడిచిన పథకం, పేదవాళ్ల కోసం నడిపిన పథకం, ఎంతమంది పేద కుటుంబాలకి ఆసరా ఇచ్చిన పథకం ఈరోజు ఎంత ఘోరంగా తయారు చేశారంటే ఈ బీజేపీ కూటమి సర్కారు వీళ్ళందరూ కలిపి కనీసం ఈ చేసిన పనికి కూడా
వేతనాలు ఇవ్వని స్థితికి దిగజారిపోయింది. గత సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. అంటే కనీసం జాబ్ కార్డులను ఇద్దరు వేసుకున్న 36 లక్షల మందికి మీరు ఉపాధి హామీ పని చేయటానికి అవసరం లేదు, వీల్లేదు అని తీసేయడం అన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఈ పథకానికి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకానికి ఆయన పేరు పెట్టింది కారణం గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామానికి అధికారాలు ఇవ్వటం కోసం. మహాత్మా గాంధీ అదే కోరుకున్నాడు. కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. కాబట్టే ఈ క్రమంలో ఈ ఉపాధి హామీ పనిలో ఈ పథకానికి ఈ పేరు పెడితే గ్రామాలలో అభివృద్ధి చేయొచ్చు ఉపాధి హామీ పని ద్వారా అన్న ఉద్దేశంతోనే పెట్టారు. కానీ ఇప్పుడు బీజేపీ సర్కారు ఈ చట్టాన్ని తీసేసింది. మొత్తానికే ఈ చట్టాన్ని తీసేసింది. ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందట. దాని పేరు విబి గ్రామట. అంటే మహాత్మా గాంధీ పేరు ఉన్న చట్టాన్ని తీసేశారు. మహాత్మా గాంధీ పేరున్న చట్టానికైతే పాత మన్రేగా పథకం కింద అయితే గ్రామాలలో గ్రామ సభలలో ఉపాధి హామీ పని కింద ఏ పనులు చెయ్యాలి అని గ్రామ సభలు నిర్ణయించేవి. అంటే గ్రామ పంచాయతీల్లో మన గ్రామానికి ఈ సంవత్సరం రోడ్లు కావాలనా, లేక బావి కావాలా, లేక పూడికలు తీయాలా, ఏ పని చేస్తే బాగుంటుంది మన గ్రామానికి అని ఆలోచన చేసి ఆ పనికి ఉపాధి హామీ పని జోడించి పని చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో అలా ఉండబోదు. గ్రామాలకు అధికారాలు ఉండవు, గ్రామాలలో పనులు జరగవు. బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట బీజేపీ సర్కారు చెప్తుందట, బీజేపీ సర్కారు కేంద్రంలో నోటిఫికేషన్ ఇస్తుందట ఎక్కడ ఏ పని జరగాలి అని. అంటే ఏ రాష్ట్రంలో జరగాలి, ఏ జిల్లాలో జరగాలి, ఏ గ్రామంలో జరగాలి, ఏ గ్రామంలో జరగకూడదు బీజేపీ ప్రభుత్వం చెప్తుందట. అంటే ఇక ఉపాధి హామీ అన్నది గ్రామాలకు సంబంధం లేకుండా బీజేపీ నిర్ణయిస్తుందంట. అంటే ఏదైనా ఒక కాంట్రాక్టర్ పక్కన కాంట్రాక్ట్ పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఉపాధి హామీ పనితో జోడిస్తే ఇక ఆ కాంట్రాక్టర్ కింద పని చేయాలన్నమాట. అంటే ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే కూడా చేయడానికి ఏమీ లేదు, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. ఆఖరికి ఎలా తయారైతుంది అంటే ఉపాధి హామీ పని గ్రామ అభివృద్ధి కోసం, గ్రామస్తులకు పని కల్పించడం కోసం పెట్టిన ఈ పథకాన్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే గ్రామాలుగా తయారైపోతాయి అన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ పథకాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ ఉద్యమం చేపట్టాం. అంతేకాదు, ఇంతకు ముందు ఈ ఉపాధి హామీ పని 100 రోజులు ఉండేది. ఇప్పుడు బీజేపీ చెప్తున్నది మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. అసలు 100 రోజులే ఎక్కడా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 100 రోజులు పని కూడా ఎక్కడా ఇచ్చింది లేదు. పోయిన సంవత్సరము చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పోయిన సంవత్సరము మన రాష్ట్రంలో సగటున 100 రోజులు పనికి గాను 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. అంటే కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది ఎలా నమ్మాలి? చట్టంలో 100 రోజులు ఇవ్వాలి అని రాసుంది, కానీ 100 రోజులు ఇవ్వలేదు, 52 రోజులే ఇచ్చారు. కానీ మేము 125 రోజులు ఇస్తాము కొత్త చట్టంలో అని చెప్తున్నారు. ఇది నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళైనా అయి ఉండాలి, లేక ప్రజలు గొర్రెలు అనన్నా వాళ్ళు అనుకుంటుండాలి. వాస్తవంగా కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు, ఏ సంవత్సరము 100 రోజులు కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు 125 రోజులు ఇస్తాము అని చెప్పడం పచ్చి అబద్ధం. ఇది మోసం, ఇది బూటకం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్ళకుంటే కనీసం 100 రోజులైనా ఇచ్చేవాళ్ళు ఇన్ని సంవత్సరాలు. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉండుంటే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించే వాళ్ళు కాదు. నిజంగానే ఈ పథకం మీద చిత్తశుద్ధి ఉంటే ఇంత నీరు గార్చే వాళ్ళు కాదు. కాళ్ళు చేతులు నరికేస్తూ ఈ పథకానికి మొత్తానికే దీని సారం తీసేసినట్టుగా తయారు చేశారు ఈ రోజుటికి. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ పథకం పట్ల ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకంలో మొత్తం 100%
కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టేది. కేవలం పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టేది. అంటే ఒక 500 కోట్లతో పోయేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట 60% కేంద్రం పెట్టుకుంటుందట, 40% రాష్ట్రం పెట్టుకోవాలట. అంటే 500 కోట్లతో పోయేది ఇప్పుడు 5,000 కోట్లు ఖర్చు అవ్వబోతుంది మన రాష్ట్రానికి. 500 కోట్లు కూడా పెట్టలేదు చంద్రబాబు గారు, కాబట్టే మీకు బిల్లులు పడ్డం లేదు. 500 కోట్లు కూడా పెట్టని వాడు ఇప్పుడు 5,000 కోట్లు పెట్టడానికి కేంద్రంలో ఆ బిల్లుకు మద్దతు కూడా ఇచ్చాడు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఏం మేలు చేసిందని మీరు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మన రాష్ట్రానికి 500 కోట్లు కూడా ఉపాధి హామీ పనికి పెట్టుకునే దిక్కు లేదు. 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఎలా పెడతారు? వాస్తవానికి మన రాష్ట్రానికి ఆ స్తోమత లేనే లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు పుణ్యమా అని మన రాష్ట్రం మీద ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. మరి మన రాష్ట్రము ఉపాధి హామీ భారం కూడా భరించే స్థితిలో ముమ్మాటికి లేదు. ప్రభుత్వానికి కనీసము ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకునే స్థితిలో కూడా మన ప్రభుత్వం లేదు. మరి ఉపాధి హామీ పని 40% ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకుంటారా? వాస్తవానికి పెట్టుకోలేరు. కాబట్టి ఈయన 40% పెట్టుకోడు, పని కల్పించడు. ఇక ఈయన పెట్టుకోడు కాబట్టి 60% కేంద్రం కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. అంటే మొత్తానికి ఇది ఎలా తయారవుతుందంటే ఈ ఉపాధి హామీ పని అన్నది ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. అసలు ఈ పథకాన్నే ఎత్తేస్తున్నారు అని చెప్పకనే చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం చేపడుతుంది. ఇంత అన్యాయం జరుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రారంభించిన ఈ ఉపాధి హామీ పనికి ఇంత తూట్లు పొడుస్తున్నా ఒక్క మాటైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారేమో చూద్దాము అంటే ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ పథకాన్ని కాపాడాలని కానీ, ఈ పథకాన్ని సంరక్షించాలని కానీ, ఇది పేదవాళ్లకు సంబంధించిన పథకం అని కానీ, రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన పథకం అని కానీ ఒక్కసారి కూడా పేదల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని బెదిరించే సత్తా లేదు కాబట్టి. ముఖ్యమంత్రి అవ్వనంత వరకే జగన్మోహన్ రెడ్డి గారు నేను కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బీజేపీకి, అదే మోడీకి సాగిలపడి మొక్కినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్కటి రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలో 6 నెలల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అనుభవించినట్టు? ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్న వాళ్ళే. అందరూ బీజేపీకి బినామీలుగా, బానిసలుగా తయారయ్యారు. బీజేపీ ఏం చెప్తే అది దానికి తలాడించడమే. ఒక్క నాయకుడుగా ఈ అన్ని పెద్ద పార్టీలలో ఒక్క నాయకుడు కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని కొట్లాడిన వాళ్ళు లేడు. పోలవరం ప్రాజెక్టు కావాలని కొట్లాడిన వాళ్ళు లేరు. అమరావతి మాకెందుకు కట్టలేదు, మాకు రాజధాని కట్టాలి కదా అని అడిగిన వాడు లేడు. ఈ రోజు వరకు కూడా రాజధానికి బీజేపీ డబ్బులు ఇస్తున్నది నిధులు కాదు, అప్పులు కింద ఇస్తున్నారు. మళ్ళీ ఈ అప్పులన్నీ మన రాష్ట్రం తీర్చుకోవాలట. మనకేం కర్మ పట్టింది? అందరికీ అన్ని రాజధానీలు ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకెందుకు లేదు రాజధాని? ఎందుకంటే ఈ నాయకులంతా బీజేపీకి బానిసలైపోయారు కాబట్టి. ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఉపాధి హామీ పని ఒక్కటే కాదు, రైతులకు ప్రతి రైతుకు సగటున 2.5 లక్షల రూపాయలు అప్పుంది మన రాష్ట్రంలో. చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు రావటం లేదు. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే మహిళా శక్తి, ఇంతకుముందు ఆ మహిళ మాట్లాడింది 18,000 రూపాయలు ఇవ్వాలి, అది కూడా ఇవ్వటం లేదు. ఇలా ప్రతి సమస్య మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎంతో తపనతో మొదలుపెట్టిన పథకాలు, ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు గారు ఇప్పటికి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఫీజు రీయింబర్స్మెంట్ కు ఈ సంవత్సరం కూడా డబ్బులు ఇవ్వలేదు. 6,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఒక్క పథకమైనా సరిగ్గా నడుస్తుందా మన రాష్ట్రంలో అంటే ఒక్కటి కూడా నడవటం లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడుతున్నారంటే అస్సలు మాట్లాడు. ఆయన సొంత రాజకీయాలు చూసుకుంటాడు, లేకపోతే బీజేపీతో కలిసి ఆయన స్వార్థ రాజకీయాలు చూసుకుంటాడు. మళ్ళీ ప్రజల పక్షాన నిలబడుతున్నది ఎవరు?
ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్నది, కొట్లాడుతున్నది, మాట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నిజం చెప్పాలంటే ఈ ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే ప్రజలకు మేలు చేసిన పార్టీ. మీ అందరూ కలిసి ఈ హస్తం గుర్తు మీద ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మేలులు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆ మేలులన్నీ జరగాలి అంటే మీ అందరూ కూడా మళ్ళీ హస్తం గుర్తుని ఆదరించాలి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. మేము కొట్లాడతాం, మేము నిలబడతాం, కానీ మా పోరాటానికి అర్థం ఉండాలి అంటే మీరు మా వెంట ఉండాలి. చెయ్యి చెయ్యి కలిపితేనే మార్పు సాధ్యమవుతుంది. మళ్ళీ ఆలోచన చేసుకోండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రజలకు క్షేమం, ప్రజలకు సంతోషం, ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని పథకాలు మళ్ళీ బ్రహ్మాండంగా అమలు కావాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మీ ఎదుట నిలబడి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. మీ అందరూ మమ్మల్ని బలపరచండి. మేము బలపడితే మన రాష్ట్రం మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర బిడ్డలు బలపడతారు. మన రాష్ట్రానికి మేలు జరగాలి అంటే, మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు కావాలి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. ప్రత్యేక హోదా వస్తే లక్షల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు. అలా లక్షల కొద్ది పరిశ్రమలు వస్తేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇదన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే మార్పు సాధ్యం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా. మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి